నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత భారత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు। అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు। ప్రస్తుతం అద్వానీ వయస్సు 96 ఏళ్లు కాగా ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది। ఈ మేరకు ప్రత్యేక వార్డులో ఉంచి ఎయిమ్స్ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు। ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు ప్రకటించారు। కాగా అద్వానీ ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న పలువురు బీజేపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు। ఆయనకు ఏం జరిగిందనే విషయంపై అద్వానీ సన్నిహితులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు। ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు। కాగా బీజేపీ పార్టీ అద్వానీ అత్యంత సీనియర్ నేత। పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు। 1927 నవంబర్ 8న కరాచీ ప్రస్తుత పాకిస్తాన్లో జన్మించిన అద్వానీ 1942లో స్వయం సేవక్ సంఘ్లో చేరారు। బీజేపీకి అత్యధిక కాలం జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు। 1986 నుండి 1990 వరకు, 1993 నుండి 1998 వరకు, 2004 నుండి 2005 వరకు అద్వానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సేవలందించారు। అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 1999 నుండి 2004 వరకు కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు। 2002 నుండి 2004 మధ్య ఉప ప్రధాన మంత్రిగాను సేవలందించారు। ఆయన్ని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించగా ఆ ఎన్నికల్లో యూపీఏ విజయం సాధించింది। ఆ తర్వాత వయసు రీత్యా ఆయన యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమయ్యారు। ఇక 3 నెలల క్రితం భారత ప్రభుత్వం ఆయన్ను దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నలో సత్కరించింది। రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి భారత రత్నను అందజేశారు।